ఎప్పుడు రొటీన్ గా వెజ్ కారం పొడైనా ఈసారి నాన్ వెజ్ కారం పొడి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. మంచిగా స్టవ్ మీద కలయి పెట్టేసి ఎక్కువగా నూనె వేసుకొని ఇంకా అలా మరుగుతున్న నూనెలో సన్నంగా కోసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇంకా నెక్స్ట్ 8 to 9 ఎండుమిర్చి అయితే వేసుకోండి. 3 to 4 minutes ఉన్నాక తీసేయండి. ఉల్లిపాయ వాళ్ళ తమ్ముడు ఎల్లుల్లిపాయను కూడా వేసుకోండి. ఇంకా కేకల పరకు వద్దంటున్న కరివేపాకును మాత్రం అసలు వదలకండి. ఇంకా కరివేపాకు తర్వాత మన స్టార్ ఐటమ్ చికెన్ అయితే వేసుకోండి. చికెన్ పీస్ లో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. మధ్యలో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకోండి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత 5 to 10 minutes అయితే కూల్ చేయండి. చికెన్ తప్ప ఫస్ట్ గా ఆయిల్ లో ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీలో వేసుకోండి. అదంతా పౌడర్ కింద అయిపోయాక గరం మసాలా అయినా గరం మసాలా ఐటమ్స్ అయినా వేసుకోండి. మీకు సరిపోయినంత కల్లుప్పు కొంచెం కారం కూడా వేసుకోండి. ఇవన్నీ మిక్సీలో ఒకసారి తిప్పేశాక ఆ వచ్చే స్మెల్ కే మీ మైండ్ బ్లాస్ట్ అయిపోద్ది. ఇంకా నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ పీసెస్ అయితే వేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేశాక ఇంకా టెక్స్చర్ ఇంకా కలర్ చూడండి, పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన అకౌంట్ ని ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఇంకా మన చికెన్ కారం పొడి టేస్ట్ విషయానికి వస్తే స్పైసీ ఫినిషింగ్ తో అద్దరిపోయే టేస్ట్ అయితే ఇస్తుంది.